వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదటి రోజే 150 కోట్ల నెట్ 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందనేంతగా ప్రచారం జరిగింది. ఆ రేంజ్ లో భారీ హైప్ తో వచ్చేసింది. మరి థియేటర్స్ లో సలార్ దూకుడికి డంకీ ఆక్వామ్యాన్ 2 కి బ్రేక్ పడిందా? సలార్ ఫైనల్ టాక్ తో ఏం తేలింది? సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. యుఎస్ లో కేవలం ప్రివ్యూకే $2 మిలియన్ అంటే మన కరెన్సీలో 16 కోట్లు వచ్చాయి. దీంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ 150 కోట్ల నెట్ లేదంటే 300 కోట్ల షేర్ అంటూ అంచనాలు పెరిగాయి. ఇన్ని అంచనాల మధ్య వచ్చిన సలార్ థియేటర్స్ లో సందడి మొదలైంది. కన్సార్ నగరానికి నాయకుడైన రాజమన్నార్ తన వారసుడు వరద రాజమన్నార్ ధోరణి చేయాలనుకుంటాడు. కానీ తన వారసుడిని చంపేసే ప్రయత్నంలో మిగతా గ్యాంగ్స్ రెడీ అవుతుంటాయి. మరి వాళ్ల నుంచి వరదరాజమన్నార్ని హీరో ఎలా కాపాడాడు? తనని ఎందుకు సలార్ అంటారనే ప్రశ్నలకు సమాధానమే ఓవరాల్ స్టోరీ. సలార్లో ప్రభాస్ అపియరెన్స్ కే సగం సినిమా సక్సెస్ అనుకోవాలి. ఆ రేంజ్ లో తన ఫైట్లు, పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నాయి. శృతి హాసన్ అండ్ కో పాత్రల పరిధి మేరకు పర్లేదనిపిస్తే పృథ్వీరాజ్ నటన ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్ స్టైల్లో ఉగ్రం మూవీని తీస్తే అదే సలార్ అన్న కామెంట్లకు ఆన్సర్ గానే ఉంది ఈ సినిమా. ఇక ప్రభాస్తో ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించి దానికి యాక్షన్ ఎలివేషన్ సెట్ చేసి సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అక్కడే సినిమాకు సగానికి పైగా మార్కులు పడ్డాయి. సలార్ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, ఉజ్వల్ ఎడిటింగ్ అదనపు ఆకర్షణగా మారింది. ఇక కేజీఎఫ్ ఫీల్ కలిగించే కలర్ గ్రేడింగ్ స్పెషల్ అట్రాక్షన్ అయితే ప్రశాంత్ నీల్ నరేషన్ ఎమోషన్ ని క్యారీ చేసింది. దీంతో డంకీ ఆక్వామ్యాన్ 2 మూవీస్ సలార్ కి పోటీ ఇవ్వటం కాదు, వాటినే సలార్ మింగేసినట్టే అనే టాక్ కిక్కిస్తోంది. సలార్ మూవీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. సెకండ్ హాఫ్ చాలా పాత్రలు కన్ఫ్యూజ్ చేయటం, నరేషన్ కాస్త స్లో అనటం లాంటి మైనస్ మార్కులు పక్కన పెడితే ఓవరాల్ గా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది ఈ సినిమా.